ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథం తీయండి. 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మరొకసారి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నీ ఉచితమైన కృపలో ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ ఆఖరి వారంలో నీ యొక్క సన్నిధిలో పునరుత్థాన దినమున అల్పుడనైన నన్ను నిలవబెట్టి బిడ్డలకు కావలసిన సత్యమైన మాటలు ప్రకటించడానికి ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని పరలోక ప్రవేశం చేయడానికి తగిన రీతిగా సిద్ధం చేయమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపింపచేసుకొనుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు దేవుడేమై ఉన్నాడు, మానవుడేమై ఉన్నాడు? నాకు మేలు జరిగితేనే నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను. నాకు కావలసినవన్నీ నాకు అనుగ్రహించబడితేనే నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను. నా బిడ్డలు బాగా చదువులు చదివి గొప్పవాళ్ళైతేనే నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను. నాకు అష్ట ఐశ్వర్యాలు అన్నీ బాగా సమృద్ధిగా ఉంటే నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను అనేవారు 100కి 70% మంది అండి. ఎందుచేతనంటే దేవుడున్నాడని నమ్మినా వారికి ఏమిటంటే ఈ లోకంలో ఏ లోటు లేకుండా సాగితే మేము చాలా సంతోషంగా ఉంటాము. అందుగురించి దేవుని సన్నిధికి వస్తాము, దేవుని ఘనపరుస్తాం. ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు ఆయన అన్నారు, వారు మన సంఘంలో లేకపోయినా వేరే చోట ఉన్నప్పుడు మీరు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళరు, వాక్యం తెలుసు కదా అని అడిగితే వారు అన్నారు, ఏంటి దేవుడు ఏం చేశాడు నాకు మాత్రం అని సింపుల్గా దేవుని మీ మీదకి త్రోసేశారు. నాకు ఏం చేశాడు, ఎంతో పని చేశాను, ఎంతగానో ఆయన కోసం కష్టపడ్డాను, ఏం చేశాడు అంటే ఆయన సత్యం తెలుసుకోలేదని అనుకోవాలి. ఎందుచేతనంటే ఎంత గొప్పవాడైనా నేనేం చేశాను, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అనే మాట అది దేవునికి ఇష్టం కానిది, మనల్కి నిత్య జీవానికి నడిపించనిది. అంటే విశ్వాసంతో ఉన్న, దేవునిలో ఎదిగినా నీ మనసు నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకంతా లోటే
అని చెప్పేసి నీ మనసు దానిపైనే కేంద్రీకరించి ఆ మనసు ప్రకారం నువ్వు వెళితే అది దేవునికి ఇష్టమైంది కాదు. అంటే నీవు దేవుని యథార్థంగా అసలు విశ్వసించటమే కదా దేవుని ఎరగడం అంటే. ఆయన ఉన్నాడని విశ్వసించటం, ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడని విశ్వసించటం, ఆయన దగ్గర వెళ్ళేవాడుగా నమ్మకంగా మనం బ్రతకడం. అందుకే ఇక్కడ మరి ఆ ప్రకారంగా ఆయన అలా చల్లబడిపోయారు. చల్లబడిపోయి ఏదో మామూలుగా వెళ్తూ ఉన్నారు. అందుగురించి లోకజ్ఞానం ద్వారా ఆయన బ్రతుకుతూ ఉన్నారు. కానీ మరి దేవునికి అది ఇష్టం కాదు. ఇక్కడంతే ఈ గ్రంథంలో ఈ మాటలు అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా. అంటే ఏమిటి? అతనికి ఉన్నటువంటి ఆస్తులు అంజూరపు చెట్లు ఉండవచ్చు. ఆ అంజూరపు చెట్లు పుయ్యకపోతే దేవుని స్తుతించడం మానేస్తావా? నీ కొబ్బరి చెట్లు కాయకపోతే, నీ కొబ్బరి చెట్లు చెడిపోతే, పంట లేకుండా పోతే, అన్నీ నాశనం అయిపోతే దేవుణ్ణి స్తుతించడం మానేస్తావా? అదే అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను. వారి అక్కడ ఫలాలు అవి కాబట్టి ఇక్కడ గ్రంథంలో అవి మెన్షన్ చేశాడు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలించకపోతే, ఒలీవ చెట్లు కాయకపోతే, చేనులోని పైర పంటకు రాకపోతే, గొర్రెలు దొడ్డిలో లేకపోతే, శాలలో పశువులు లేకపోతే ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించేదను. దేవుని సన్నిధిలో గడపడం చాలా సంతోషమే. మనకి కొన్ని ఈవులు వచ్చిన తరువాత వాటిని పట్టుకుని వేలాడుతూ వాటిని కాపాడుకోవడం, దేవుని యొక్క సన్నిధి మానేయడం, వాటిని కాపాడుకోవటం, ప్రతి విషయంలో దేవుని వెనకబెట్టడం, వాటిని ఇంకా పెంపొందించుకోవటం, దేవుని సమయాన్ని మనం కాజేయడం, ఇవన్నీ ఏమిటంటే మైనస్లు. అందుకే ప్రభువు ఒకని కలిమి విస్తరించడం వలన అతని జీవమునకు మూలము కాదు అన్నారు. ఒకని కలిమి విస్తరించడం వలన అతని జీవమునకు మూలము కాదు అంటే కలిమి విస్తరించిన తరువాత ఏమవుతుంది? దాన్ని అడ్డు పెట్టుకుని ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆ డాక్టర్ గారు ఒక ముసలాయనకి టిఎంటి టెస్ట్ రాశారు. ఆయన ట్రెడ్మిల్ టెస్ట్ అని బెల్ట్ మీద నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ గుండె పనిచేసే విధానం చూపిస్తుంది. అందుగురించి నేనన్నాను ఆయనతో, ఎక్కడ నడుస్తాడులేండి, ట్రెడ్మిల్ ఎందుకులేండి ఆయనకు కోపం వచ్చి ఆయన అన్నారు, ఎక్కడ నుంచి తెచ్చావు నువ్వు 70 లక్షలు నెలకొచ్చి? 70 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి నెలకు నేను ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెచ్చొచ్చిన ప్రతిదీ కూడా మీరు ఇలాగ ఇదొద్దు అదొద్దు టెస్ట్ అంటారు అని ఆయన సీరియస్ అయ్యారు. దీనిని బట్టి చూడండి, ఆ హాస్పిటల్ని, ఆ కార్పొరేట్ హాస్పిటల్ని కాపాడుకోవాలంటే నెలకి దాని మీద ₹1 కోటి వస్తే వాళ్ళ జీతాలకు సరిపోతుంది. ఆ ₹1 కోటి పైగా వచ్చినది అతనికి ఏమైనా నిలబడుతుంది. అందుగురించి ఏమంటున్నాడు, అతను ఎన్ని ఉన్నా ఏం చేసినా దాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి, దాన్ని కాపాడుకోవాలి కాబట్టి, ఒకవేళ దేవుని ఎరిగిన వాడైతే ఏం చేస్తాడంటే దేవుని విడిచిపెట్టి అదే గురిగా దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. మనము కూడా కొన్నిటి విషయంలో దేవుని విడిచిపెట్టి వాటిని నిలబెట్టుకోవడం కోసం, నరులు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, పాడైపోయాడు అనుకుంటారు, అతను నాశనం అయిపోయాడు, ఇంకేముంది అతని పని అయిపోయింది అనుకుంటారు అని వారు అనుకుంటారేమోనని భయం చేత దేవుని ప్రక్కన పెట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ కార్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైన కార్యాలు, లోకంలో అందరికంటే వెనకబడిపోతామేమో అనే భయం చేత మనం ఆ రీతిగా ఉంటూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏమైపోయినా సరే అంజరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు కాకపోయినా, చేనులోని పంట రాకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, శాలల్లో పశువులు లేకపోయినా నేను యెహోవా నందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను.
అంటూ అక్కడ చెప్పినటువంటి వాక్కును బట్టి ఇంకా ఇక్కడ ప్రభు ఏమన్నాడు అది కూడా మనం చూద్దాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్తలో 10వ అధ్యాయం పేతురు అంటాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు చెప్పిన మాట జాగ్రత్తగా విందాం. ప్రభు వారు చెప్పిన మాట జాగ్రత్త. పేతురు అంటాడు, ఏమనంటున్నాడు? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేసాం. మా అమ్మ నాన్నలను విడిచిపెట్టేశాం, మాకున్న ఆస్తిపాస్తులను విడిచిపెట్టేశాం, నీ దగ్గరకు వచ్చేసాం. ఎవరిని? యేసు ప్రభుతో అంటున్నాడు, మీ దగ్గరకు వచ్చేసాం అంటే మరి మా పరిస్థితి ఏమిటి? సమస్తమును విడిచిపెట్టి వచ్చామని ఎప్పుడప్పుడు ప్రభు అంటున్నాడు. నా నిమిత్తము అన్నాడు, అంటే ప్రభువు నిమిత్తము. ఏమండి, ప్రభువు నిమిత్తము మనం ఏం వదులుకుంటున్నామండి? మనం అంటూ ఉంటాం ప్రభువు నిమిత్తము అన్నీ. నీవు సపోజ్ ఒకవేళ మందు తాగుతుంటే నీకు పట్టం లేదు, మద్యపానం తీసుకుంటే నీకు పట్టం లేదు, మానేసావు. పడటం లేదని మానేసావా? లేకపోతే ప్రభు నిమిత్తము ప్రభు ఇష్టపడడం ఇది ఒక వ్యసనంగా ఉందని మానేసావా? ఏంటంటే ఒక వైద్యుడిగా నా దగ్గరకు వచ్చినప్పుడు మందు మానేశానండి, సిగరెట్ మానేశానండి, టైంకి భోంచేస్తున్నానండి, చర్చికి కూడా వెళ్తున్నానండి అంటారు. మందు మానేశాను, సిగరెట్ మానేశాను, ఇంక చెడు అలవాట్లు ఏమీ లేకుండా చేసుకున్నాను, చర్చికి వెళ్తాను. ఎవరి కోసం? అప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగుందండి, అందురించి వెళ్తున్నాను. సరే, మంచిది. అప్పుడైనా చర్చికి వెళ్ళేటటువంటి విధానం నువ్వెందుకని? మరి పాపక్షమాపణ పొందావా? మందు మానేయడం పాపక్షమాపణ అయ్యిందా? సిగరెట్ కాల్చడం పాపక్షమాపణ అయ్యిందా? మంచిగా టైంకి తింటూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకు ఉంటే పాపక్షమాపణ జరిగిందా? చాలామంది ఇది అంటూ ఉంటారు, ఇవన్నీ మానేశాను, చర్చికి వెళ్తున్నాను. అన్నీ మానేసి చర్చికి వెళ్ళటం అంటే ఏమిటిది? ఇక్కడ ఏమన్నాడు? దేవుని నిమిత్తం అన్నాడు ప్రభు. దీన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని దేని నిమిత్తము? దేవుని నిమిత్తము. దేవుడు నాకు ఇవి ఉంటే నీవు పరలోకానికి రావు, ఈ అలవాట్లు ఉంటే నీకు నిత్య జీవం లేదు అని చెప్తే దానికి భయపడి ప్రభువా నాకు నిత్య జీవం లేకపోతే, నీ దగ్గరకు వచ్చేటటువంటి మార్గం లేకపోతే నా పరిస్థితి ఏమిటి ప్రభువా? అగ్నిగుండంలో పడి ఏడవాలంటే నేను భరించలేను ప్రభువా, అందుగురించి నా పాపములు క్షమించు ప్రభువా, నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకొని వచ్చిన వాడు పాప పరిహారము పొందినవాడు. గాని ఆరోగ్యం బాగోక ఇవి మానేశాను, ఆరోగ్యం బాగోక ఇవి చేయటం లేదు, ఓపిక లేక శక్తి లేక పాపములు కూడా మానేశాను అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు రక్షించబడిన వారు కాదు. కేవలం వారు శరీరం సహకరించకపోవడం వల్ల, వారు ఆరోగ్యం పాడవడం వల్ల దాన్ని కాపాడుకోవడం కోసమే మంచి అలవాట్లుగా వచ్చి దేవుని యొక్క సంఘములోకి వస్తున్నారు. కానీ వారు పాపములు ఒప్పుకొని ప్రభువు దగ్గరకి వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించేవారు కాదు. మనము బ్రతికిన ప్రభు కొరకే, చనిపోయిన ప్రభు కొరకే అంటే మనము దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ చూడండి, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెడ్లనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు. ఈ వాక్యం ఎప్పుడైనా చదువుతారా ఎవరైనా? ఎందుకంటే అలా చేయలేము కనుక ఇది బాధ అనిపిస్తుంది. అలా చేయలేము గనక ఇది బాధ అనిపిస్తుంది. విడిచినవాడు, అన్నిటినీ వదిలిపెట్టినవాడు దేవుని కొరకు,
అందుకే ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, పిల్లలను, భూములను, తల్లిదండ్రులను, భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా. అంటే ఏమిటి దీని అర్థం? ఏమిటి దీని అర్థం? ఇప్పుడు చిన్న సంఘమే, దేవుని పని చేస్తున్న సంఘమే. ఇక్కడ నూరంతలు ఇహమందు ఎలా వస్తాయి? ఇది పోయింది, అది వచ్చింది. నేను ఒక చోట దేవుని యొక్క వాక్యం అందిస్తున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఒక ఇంచుమించు 5-6 సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు అన్న, నువ్వు ఒకసారి పాముల వాళ్ళ మూలలో ఒక వాక్యం చెప్పావు కదా, అప్పుడే అన్న నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను. అప్పుడే నేను సంఘంలో ఎదుగుతున్నాను కానీ, నా స్థానిక సంఘంలో నేను ఎదుగుతున్నాను కానీ నాకంత ఏమీ రుచించలేదు. కానీ నువ్వు ఆ రాత్రి చెప్పిన వాక్యం ఆ ప్రకారంగా నేను విన్నాను. అప్పుడే ఆ 2వ నెలలో 3వ నెలలో నేను బాప్తిసం తీసుకొని నేను ప్రభువులో స్థిరపడ్డాను అన్నాడు. మనం ఎలా సంపాదించాం నాకు తెలుసా? వాక్యం విన్న తర్వాత అతను రక్షణలోనికి వచ్చాడని, బాప్తిసం తీసుకొని బలపడుతున్నాడని నాకు తెలియదు. రక్షించబడ్డాడు అంటే ఇదేది నూరంతలు మనకు తెలియకుండా మన ద్వారా మనం విత్తడం ద్వారా, మనం దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ద్వారా, దాని ద్వారా అక్కడ కార్యం జరిగింది. మరొక చోట మేమందరం వెళితే పోలవరంలో వాక్యం చెబుతూ ఉంటుంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, పోలవరంలో ఆ పొలాల గట్లు వాక్యం చెబుతూ ఉంటుంటే ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి, మూర్తిగారా అని అడిగాడు. వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోయారు. ఏంటి ఏంటి ఇక్కడికి మీరు ఎలా తెలుసు ఇక్కడికి అని అంటున్నారు. మీ వాక్యం వస్తుందండి, మేము చూస్తూ ఉంటాం, అందుకని మీ వాక్యం చూస్తూ ఉంటాం, అందుకే మీ వాయిస్ వినపడ్డది వచ్చాం అని చెప్పేసి. అదే ఎక్కడ పోలవరం మీడియా ద్వారా వెళ్ళిన వాక్యం అక్కడ వారికి చొరబడి ఆ వాక్యంలో బలపడుతూ వారు ఎదుగుతున్నారు. ఇలా అనేకం. నెల్లూరులో ఒక అబ్బాయి ఉన్నాడు, యవనస్తుడు. ఆ నెల్లూరులో అబ్బాయి విన్న తర్వాత ఇంచుమించు అది ఒక 5 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయి వింటున్నటువంటి ఆ వాక్యాన్ని విన్నాడు, నిలబడ్డాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అన్న ఉదయకాలమున నీవు చెప్పే వాటలు నేను 5 గంటలకి మైకులో వేస్తున్నాను, మైకులో వేసి వినిపిస్తున్నాను. నీవు చెప్పిన మాటలను బట్టి నేను రక్షించబడ్డాను, నేను బలంగా ఉన్నాను అని చెప్పి ఆయన ఫోన్ చేసి మరీ చెప్పాడు. అంటే దీనిని బట్టి ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారం ఏమన్నాడు? 100 రెట్లు మనకు తెలియకుండానే ఆయా స్థలాల్లో మన వాక్యాలు వెళ్ళి ఏం చేస్తున్నాయి? ప్రకటిస్తున్నాయి. ఒక కడపలో చూస్తే ఒక సహోదరుడు అన్నాడు, మేమంతా ఎంప్లాయీస్ అండి, అందుగురించి మా ఇంట్లో చిన్నగా ఉంది, కొంతమంది కూర్చుంటున్నాం, ఒక 10 మంది కూర్చుంటున్నాం, మీ వాక్యాన్ని వేసుకొని మేము జాగ్రత్తగా వాక్యం విని తర్వాత స్తుతులు చెల్లిస్తాం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఖాళీగా నేను ఉన్నాను కానీ, ఏదో చిన్న పనిగా చేస్తున్నాను కానీ మనకంటే ఏమి కనిపించటం లేదు. కానీ దేవుడు మన వాక్యం ద్వారా ఎంతమందిని కదిలింపజేస్తున్నాడు? అదే ఇక్కడ చెప్పినది. అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురు. ఏమన్నాడు ఇక్కడ? ఎవరో తెలుస్తారు, అన్న అంటాడు ఫోన్ చేసి, ఎవరో అమ్మ చేస్తుంది, అన్న బాగున్నారా అంటది. ఒక్కొక్క చెల్లి ఫోన్ చేసి, అన్న బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందా అని అంటుంటే, అమ్మ ఎవరు మీరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అని అడిగితే అప్పుడు అంటే నేను అన్న కాకినాడ అంటది, నేను అన్న పలాని చోట అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఆనందమైపోతూ ఉంటాను. ఆనందమైపోయి వెంటనే నా పక్కన ఉంటుంది కదా బేబీతో చెబుతూ ఉంటాను. అందుగురించి ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారంగా ఆ ఆనందం, ఆ సంతోషం వేరండి, ఆ సంతోషం వేరు. అందుకే ఇక్కడ ప్రభు చెప్పిన ప్రకారంగా రాబో లోకమందు నిత్య జీవమును పొందురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. రాబో లోకమందు ఏం పొందుతారు? మనం నిత్య జీవం, నిత్య జీవం పొందుతాం. అందుకే దేవుని కొరకు కష్టపడుతున్నాం, దేవుని పని చేస్తున్నాం, ప్రకటన పత్రికలు పంచుతాం, వెళుతూ ఉన్నాం. బిడ్డలు పత్రికలు పంచడానికి వెళుతూ ఉన్నారు, కాలినడకన వెళుతూ ఉన్నారు, ముళ్ళు గుచ్చుకుంటాయి, కుక్కలు వచ్చి మురుగుతూ ఉంటాయి, కుక్కల మీద పడుతూ ఉంటారు. మరొక చోటకు వెళ్తుంటే మరొక సహోదరులు, హైందవ సహోదరులు వచ్చి వారు కూడా గంభీరంగా మాట్లాడతారు, సింహాల్లో వచ్చి దూసుకుపోతూ ఉంటారు. వాటికి మనం చిరునవ్వుతూ సమాధానం చెబుతూ దేవుని యొక్క పత్రికను అక్కడ పెట్టి సువార్తను వారికి అందిస్తూ అక్కడ వస్తూ ఉంటాం. ప్రియమైన వారిలా ఆలోచన చేయండి. నిన్నటి నెల
నిన్నటి వారం అంతా కూడా జరిగినదంతా అమ్మవారికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వారికి అందరికీ కూడా స్వాగతించారు. దేవుని యొక్క వాక్యాన్ని అలా తీసుకొని, అలా పత్రికని తీసుకుని వారు చదువుకుంటారు. ఎక్కడ కూడా వ్యతిరేకత. మీ ప్రార్థన, మీ ప్రార్థన, మీ ప్రార్థనే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసురాలైనటువంటి వారి ప్రార్థన, సంఘ ప్రార్థన, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారి ప్రార్థన, అందరి ప్రార్థన. మా సహోదరులు యుద్ధానికి వెళుతున్నారు, వారిని కాపాడు ప్రభువా. యుద్ధానికి వెళుతున్నారు, నీ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు. అందుకే కదా ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో వెళ్తున్నటువంటి మాటలు చెబుతాడు కదా. ఒకసారి తీయండి, గుర్తు చేద్దామా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో మాటలను, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో మాటలను గుర్తు చేసుకుందామా? చూడండి, 3వ వచనం నుండి చూడండి. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ఏమి చేయాలి? ప్రకటించాలి. వినినను వినకపోయినను. ఎవరు వింటున్నారులే, పదండి, వద్దు. అక్కడ జరగాలి, జరిగింది. అది ప్రభు చిత్తమే. నీకు కనబడదు. అక్కడ హృదయం కనబడుతుందా? హృదయంలో దేవుని మాటలు వెళ్తూ ఉన్నప్పుడు ఎలా స్పందిస్తాడు మనకు కనబడుతుందా? వాడు ఎదురుగా వచ్చినప్పుడు, రోషముగా వస్తే ఎవడు నేను ఇక్కడ ప్రకటించాలని చెప్పినప్పుడు స్పందన కనబడుతుంది. కరుడుగా జాలిగా వచ్చి 2 చేతులు జోడించి వందనాలయ్యా అన్నప్పుడు నీకు కనబడుతుంది. అందుగురించి వారు లోపలే ఉండి, గదిలోనే ఉండి ఆ పత్రిక తీసుకొని లోపలికి వెళ్ళి చదువుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నీకు కనబడుతుందా? అది ప్రభువు కనబడుతుంది. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, నీ ద్వారా వచ్చినటువంటి వారు, నీ ద్వారా రక్షించబడిన వారు, నీ మాటలు విన్నటువంటి వారు అక్కడ కనబడతారు. అందుగురించి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేటటువంటి వారంగా, ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. అదే ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూడండి. అప్పుడు అందుగురించి నీవు వారికి ప్రకటించాలి అంటూ, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినను ఆ జనులకు భయపడవద్దు, వారి మాటలకు భయపడవద్దు. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారికి భయపడవద్దు. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. నీవు వారికి తెలియచేయము. బ్రహ్మదండి చెట్లలో ఇక్కడ ఉన్నటువంటి అవన్నీ కష్టాలు. బ్రహ్మదండి చెట్లలో, ముళ్ళ తుప్పల్లో, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. దేవుని యొక్క విశ్వాసి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నటువంటి వాడు బ్రహ్మతండ్రిలోను, తేళ్లలోను, బ్రహ్మతండ్రిల మధ్య, ముళ్ళ తుప్పల్లోను, తేళ్ల మధ్య ఉంటున్నాడు. అంటే విషాల మధ్య ఉంటున్నాడు. చాలా జాగ్రత్త. అయినా సరే నువ్వు ప్రకటించు, అయినా సరే నువ్వు మానవద్దు. దానికోసం ప్రాకులాడు, దానికోసం ప్రయాసపడు. చూసారా? అందుచేత నా నిమిత్తము అన్నాడు అక్కడ. ఆ జనులకు భయపడకు, ఆ జనులకు భయపడకు, నేను సెలవిచ్చిన మాట నీవు వారికి చెల్లి. ఎందుకని ప్రకటించాలి? ఎందుకని ప్రకటించాలి? దేవుని వాక్యం తెలిసిన తర్వాత నువ్వంతా కూడా నేను రక్షించబడిపోయాను, నాకేం పర్వాలేదు అని చెప్పి మౌనంగా సంఘంలో ఉండిపోవచ్చు కదా. బయటికి వెళితే, అందుకే ప్రభువారు కూడా ఒక రక్షించబడినటువంటి 3 భక్తుల్ని పిలిపించి వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ఇదిగో 5 దేనారాలు, 10 దేనాలు, 15 దేనాలు అలా వాళ్ళకి ఇచ్చి పంపిస్తే, వాడు ఒక్కొక్క దారాన్ని వాళ్ళు వ్యాపారం పెంచుకొని డెవలప్ చేసి ప్రభు దగ్గరకు వస్తే, ఒకడు ఏం చేశాడో తెలుసా? ఈ దేనారం పట్టుకెళ్ళి వేస్తే మళ్ళీ ఎక్కడ ఖర్చు అయిపోద్దాం, దీనికి మళ్ళీ సమకూర్చింది రాదేమో అని చెప్పేసి, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఆ దేనారాన్ని దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా అక్కడ పెట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో.
అప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత "ఇది మీరు ఇచ్చినాయి కదా ఏం చేశారని అడిగితే ఒక్కొక్కడు రెట్టింపు చేసుకుని వచ్చారు. అయితే ఒక్కడు వాళ్ళనందరినీ కూడా దీవించాడు. నువ్వు 10 గ్రామాల మీద, నువ్వు 10 పట్టణాల మీద, నువ్వు వాటి మీద నువ్వు చెయ్యి పని అని చెప్పేశాడు. ఇంకొకడు వచ్చాడు, ఏంటి ఇది అన్నాడు. ఒకటే పట్టుకొచ్చావు ఏంటి, లోపలికి నేను ఖర్చు పెడితే ఇది ఏమన్నా అయిపోతుందేమో, మరలా నువ్వు వచ్చిన తర్వాత ఇది కూడా నేను ఇవ్వలేమని జాగ్రత్త పెట్టించానండి. అది చెడ్డ దాసుడా అన్నాడు. ధైర్యం లేనివాడివి, ప్రకటించడానికి ఓపిక లేనివాడివి, వేస్తే ఏమైపోతుందని తెలుసుకున్నవాడు, ఆ విధంగా దేవుని పని కోసం వెనకాడేవాడు, పిరికివాడివి, ఇట్లాంటి వాడు నువ్వు నాకెందుకు అంటే ఏమనుకున్నాడు, నేను ఇక బయటకు వెళితే ఇంకొక గొడవ అవుతుంది, లేకపోతే నేను రక్షించబడ్డాను కదా కాకపోతే సరిపోతుంది అని అనుకున్నాడు. కానీ చెడ్డదాసుడా అన్నాడు ప్రభు. అయితే ఆ టాపిక్ వేరు, దాని గురించి అయితే ఎందుకు మాట్లాడాలి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలోనో ఇక్కడ చూడండి 18వ వచనంలో అంటున్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడు, ఆవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గునికి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేయకు ఉండిన ఎడలా. అర్థమవుతుందా మాట? నేను వాడిని తీసేస్తున్నాను, వాడు పాపములో ఉన్నాడు, అందుగురించి వాడిని నేను తీసేస్తున్నానని చెప్పు అని చెప్పి, దేవుడు కోపంగా ఉన్నాడని చెప్పు అంటే అది సువార్తే. దేవుని పని ఆదిలో దేవుడు అలాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరైనా చెడ్డగా ఉంటే వాడు అలా చేస్తున్నాడు, వాడికి చెప్పు. ప్రవక్త ద్వారా పంపించేవాడు కబురు. వాడు సరి చేసుకుని నిలబడితే బతికేవాడు, లేకపోతే దేవుని ఉగ్రత బలయ్యేవాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పనివాడు అనుకుందాం, అంటే ప్రవక్త అంటే దేవుని పనివాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నేను అతనికి దుర్మార్గునికి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకపోతే అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టలేనని వానికి హెచ్చరిక చేయకయుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తముకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. అర్థం ఏమిటిది? అతడు చేసిన దోషానికి అతడు చనిపోతాడు, కానీ అతని దోషానికి ఉత్తరవాదిగా నిన్ను పెడతాను. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు చెప్పమంటే చెప్పలేదు గనుక వాడు అలాగే పోయాడు గనుక ఆ దోషం నీది. అది ఎందుకయ్యా సువార్తలు ప్రకటిస్తారు, ఎందుకయ్యా వాక్యం అందరికీ తెలియజేస్తారు, రక్షణ గురించి తెలియజేస్తారు అంటే ప్రభువు చెప్పినది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తాను. మీరు వెళ్ళి చెప్పండి, మీరు వెళ్ళి చెప్పండి, అది నేను చూసుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అది మీరు చేసిన పని ఏంటి? మీకు బహుమానాలు కావాలి కదా, నా దగ్గరకు రావాలి కదా, అందుగురించి మీరు చేయండి. అందుకే అక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటలు అందుగురించి తప్పనిసరిగా చెప్పాలి. ఉదయకాలం ఎందుకు సువార్త ప్రకటించబడుతోంది? ఇంచుమించు అప్పటికే 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త 2015 నుంచి స్టార్ట్ చేశాం, అంటే 10 సంవత్సరాలు. కాబట్టి ఆ 10 సంవత్సరాలని దేవుని యొక్క సువార్త ఇక్కడ ప్రకటించబడుతూ ఉంటుండగా, గ్రామంలో ప్రకటించబడుతూ ఉంటుండగా ఎంతమంది ప్రభువును నమ్మారు? అక్కడికి వచ్చిన తర్వాత అవునండి మా గ్రామంలో ఉదయాన్నే సువార్త ప్రకటన, మరి విశ్వసించలేదు, కారణం ఏమిటి అని అంటే చేతులు నలుపుకుంటాం, సాతానికి వాని అనుచరులకి సిద్ధపడి చేసిన ఆ యొక్క అగ్నిగొండానికి వెళ్ళిపోట్టి. దేవుడి క్లారిటీ గ్రంథం మన చేతిలో ఉంది, అన్నీ ఇందులో ఉన్నాయి కదా, మనకి ఊహలు కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారముగా అపవాదికిని మీకును సిద్ధపరిచిన ఆ స్థలానికి వెళ్ళిపోండి, అగ్నిగొండానికి వెళ్ళిపోండి. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. అందుకే సంఘంలో మనము చిన్న సంఘమైనా ఉదయకాల సువార్త అందిస్తుంది, మీడియా ద్వారా సువార్త అందిస్తుంది. ఉదయకాల సువార్త అయిన తరువాత మీడియా ద్వారా అందరికీ పంపిస్తానికి ఒక 1 అవర్ పడుతూ ఉంది, అదో సువార్త. తర్వాత సంఘాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. మరి ఇంతకంటే సంఘానికి కావలసిందే ఉంది? సత్యమును గురించి అనుభవ జ్ఞానం మనం తెలుసుకోకపోతే ఎలా? అందు గురించి ప్రభువు నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా
అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, తల్లిదండ్రులనైనా, భూములనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవము. ఇక్కడ అన్నాడు ఏం కదా, వీరెవరమ్మా, వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏంటి నూరంతలంటే ఎవరు వీళ్ళు? ఇండ్లను అన్నాడు, అన్నదమ్ములను అన్నాడు, అక్క చెల్లెలను అన్నాడు, తల్లులను, పిల్లలను, భూములను. ఎలా సంపాదిస్తున్నావు ఇక్కడ? ఒక రక్షించబడిన కుటుంబం. ఆ బిల్డింగ్ ఎవరయ్యా? యేసు ప్రభువుని నమ్ముకున్నవారు. సంపాదించావా లేదా? సంపాదించావా లేదా? ఆ స్థలం ఎవరిదయ్యా? దేవుని యొక్క సువార్తకి ఏమన్నా మీటింగ్లు పెడితే ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన కొన్న స్థలము. అది సంపాదించావా లేదా? అది దేవుని పని కొరకు సిద్ధపాటు చేసిన స్థలం. సంపాదించావా లేదా? ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవము. ఇవన్నీ ఇక్కడ ఓకే. అంతగా తర్వాత ఏమన్నాడు? రాబోవు లోకంలో ఏమన్నాడు? నిత్య జీవం, ప్రభువుతో సహవాసం, ప్రభువుతో ఆనందం, ప్రభుతో గడిపే ఆ సందర్భాలు, ఇక యుగ యుగాలు ప్రభుతో కలిసేటటువంటి ఏదో పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయి. దేవుని సంకల్పం ఎలా ఉన్నదో మనకు తెలియదు. దేవుని దృష్టి మన మీద ఎలా ఉందో మనకు తెలియదు. ఆలోచన చేయండి. ఈ సంఘాన్ని కట్టడానికి అందరూ బిడ్డలందరూ, యవనస్తులందరూ కష్టపడ్డారు. సుజ్ఞానైతే మోసాడు, ప్రవీణ్ మోసాడు, సింటూ మోసాడు, వాళ్ళందరూ కూడా పని చేశారు. సుజ్ఞానికి 2 సార్లు ఆ యొక్క మేకులు, అరికాళ్ళు దూసుకుపోయి బయట అంత అలా పైకి వచ్చేసాయి, లోపల భాగానికి వెళ్ళిపోయాయి. ఆ మోసినప్పుడు అది ఏమవుతుందని భయపడ్డాం. ఆ విధంగా చేశారు. ఇవన్నీ ఎక్కడ కనపడదు తెలుసా? అక్కడ కనపడతాయి. ఎందుకు ఇలా జరుగుతుందని మనకైతే తెలియదు. ఆయన ఏర్పాటు మనకు తెలియదు. ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆయన పనిలో మనం ఉంటే ఆయన నడిపించేది ఆయన. ఆయనకి సమస్తం మనం అర్పించుకుంటే నడిపించేది ఆయన. అందుగురించి దేవుని పని కొరకు అడ్డంకులు పెట్టుకోకవద్దు. కొనసాగించడానికే. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయి. ప్రభువు నిమిత్తము బలముగా ఉండడానికి మనము సిద్ధపడతాం. ఒకసారి చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయంలో 7వ వచనంలో, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు, మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. ఏమండి? మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. అంటే ఎవరు వీళ్ళు? రక్షించబడిన వారు, బలముగా ఉన్నవారు, ప్రభువు కొరకు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాము? ప్రభు వారమై ఉన్నాము. బ్రతికినా చనిపోయినా ఎవరి వారు? ప్రభువారు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. శరీరం అయిపోతుంది, ఇక్కడిది శరీరం. ఆత్మ ఇక్కడిది కాదు. లోపల ఉన్నటువంటి ఆత్మ ఇక్కడిది కాదు. మొన్నైనది చివరికి మట్టికి చేరుతుంది అన్నాడు కింగ్ సాల్మన్ గారు. మొన్నైనది చివరికి మట్టికి చేరుతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరుతుంది. ఆత్మ దాని చేసిన దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్తుంది? మరలా రిటర్న్ వెళుతుంది. వచ్చింది నువ్వు పిండంగా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏర్పడింది. శరీర భాగాలన్నీ తయారవుతున్నాయి. 9 నెలలు నువ్వు తల్లి గర్భంలో రూపం దాల్చావు, వచ్చావు బయటికి. నరుని ఆత్మ యెహోవా ఇచ్చిన దీపము, ఆ దీపంతో వెలుగుతున్నావు.
చిన్నప్పుడు నీకేమి తెలియదు, 1 సంవత్సరం వరకు తెలియదు, 2 సంవత్సరాల వరకు తెలియదు, 3వ సంవత్సరం ఒక్కొక్కటి తెలుస్తుంటాం. అన్నీ తెలుసుకుంటున్నప్పుడు లోకం రంగుల ప్రపంచం కనబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. బిడ్డలు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు ఆ బిడ్డని. అక్కడి నుంచి ఎదుగుతూ ఉంటావు, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పాపపు నైజం, అమ్మా నాన్నల నైజం, పాపపు నైజం అనేది ఉంది కాబట్టి ఆ విధంగా మనిషికి ఎదుగుతూ ఆ నైజంతో కొంచెం ఏం చేస్తాడు, లోకం మీద ఫోకస్ చేస్తాడు. అప్పుడే మనిషి పాపిగా. అందుకే ప్రభు చిన్న బిడ్డలను తీసుకుని వచ్చి వాళ్ళ అగ్గ మధ్యన నిలబెట్టి ఇలాంటి వారిదే పరలోకం అన్నాడంటే వాడు ఇంకా లోకములోనికి రానివాడు, పాపమును గురించి తెలియనివాడు. అందుచేత అక్కడ నుంచి మనిషి ఆత్మను గురించి తెలుసుకున్నా, ఆత్మను రక్షించుకోవాలని క్రైస్తవ కుటుంబంలో పెరిగినా, ఆత్మను రక్షించుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్న లోకస్తులు, స్నేహితులు అందరూ కలిసి రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నప్పుడు ఆత్మను ప్రక్కకు తోసివేసి శరీర క్రియలను, శరీరేచ్ఛలను బయటికి తీసుకుని వచ్చి చూపించి నీ జీవితం అంతా దానితో నడిపించి చివరికి వెళ్ళిపోతే, అంటే పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోయే వరకు కూడా సువార్తను అంగీకరించకపోతే, దేవుని రక్షణను పొందుకొనకపోతే ఆయన ఊరుకుంటాడా? నిత్య శిక్షకు తీసుకువెళ్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ యొక్క 18వ వచనములో ఉంది, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, అతనికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. జీవించిన కాలంలో ఉగ్రత అలాగే వస్తూ ఉంటుంది. ఆయన కాపుదల, ఆయన భద్రత, సంవత్సరాలు కూడా నడిచిపోతున్నా నిన్ను జీవింపజేస్తున్నాడంటే, నీకు బ్రతుకునిస్తున్నాడంటే, నీవు బ్రతికేలాగా చేస్తున్నాడంటే కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుని వైపు చూస్తూ ఆయన రక్షణను నిలబెట్టుకొని చివరి వరకు సాగుతావనే ఉద్దేశంతో ఆయన ప్రతి క్షణము నిన్ను బ్రతికిస్తున్నాడు. అంతే తాను తీయాలంటే ఎంతోసేపు కాదు, తీసివేయాలంటే ఎంతోసేపు కాదు. అందు గురించి జాగ్రత్త. అందుకే ఇక్కడ మనము చనిపోయినను, మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఏమంటున్నాడు? తాను మృతులకును సజీవులకును, ఎవరికి? ఇప్పుడు ఉన్న భూలోకంలో ఉన్నవారికి, చనిపోయిన వారికి కూడా ప్రభువేనట. ఎందుకని? అక్కడ ఉన్నాడు కాబట్టి. మృతులకును సజీవులకును. బ్రతికున్న మనం ఇక్కడ సజీవులు ప్రస్తుతానికి, ఏదో రోజు వెళ్తాం, మనం కూడా మృతులైపోతాం. ఇక్కడతో మన కాంటాక్ట్ ఉండదు. మృతులకును సజీవులు ఉన్న జీవించే వాళ్ళకి, మృతులు చనిపోయిన వారికి, మనకి అందరికీ కూడా అక్కడ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అయిండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయి ఎలా ఉండిపోయాడా? చనిపోయి ఉంటే ఇంక దేవుడు ఎలా ఉంటాం? యేసు ప్రభుని చనిపోయి ఉంటే ఏమంటాం? ఇంక చనిపోయాడు, ఇంకేం లేదు కదా. చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరికీ కనబడ్డాడు కాబట్టే, ఆయన వెళ్ళే వరకు కూడా, పునరుత్థానుడయ్యే వరకు కూడా 40 దినాలు ఆయన 11 సార్లు శిష్యులకు అక్కడక్కడ కనబడ్డాడు కాబట్టి ఆయన బ్రతికున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తానని మొదటి నుండి చెబుతున్నాడు. కాబట్టి అదే పట్టుకుని వాళ్ళ శిష్యులందరూ కూడా వ్యాప్తి చెందిస్తారు, ప్రకటిస్తారు. కాబట్టి లేవడు కాబట్టి ఇతను సమాధి దగ్గర మీరు భద్రంగా ఉంచుకోండి. ఒకసారి తెద్దామా? అది మత్తయి సువార్త, ఆ వాక్యాన్ని ఒకసారి చూడాలి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చూడండి, 11వ వచనంలో, వారు వెళ్ళుచూ ఉండగా కావలిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరుగున సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏమని చెప్పారు? ఇదిగో మీరు మమ్మల్ని కాపలా పెట్టారు సమాధి దగ్గర, అయితే ఆ రాత్రివేళ ఆ సమాధి రాయి తొలగింపబడ్డది.
అందులో ఉన్న మృతదేహం లేదు అని చెప్పేసి వాళ్ళు తొందరగా వచ్చి ఆ ప్రధాన యాజకులతో చెప్పినప్పుడు, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, ఏమిచ్చారు? డబ్బిచ్చి. ఎవరికి? అక్కడ కాపలా ఉన్న వాళ్ళకి. అంటే ప్రభు మొదటి నుంచి చెబుతున్నాడు కదా, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోతాను అని. నిజంగానే జరిగిపోయింది. అయితే ఎంత కాపలా పెట్టాం, ఇంత గొప్ప వాళ్ళని, బలమైన వాళ్ళని పెట్టాం, అన్నీ చేసాం, ఏమైపోయింది? మాకేమీ తెలియదు, అక్కడ ఏమీ లేదు, ఎలా జరిగిందో మాకు తెలియదు అని వీళ్ళు అంటున్నారు. అప్పుడు వీళ్ళని పిలిచి ద్రవ్యం ఇచ్చి, వీళ్ళందరూ కూడా మరి కావాలని పట్టుపట్టి సిలువేశారు కాబట్టి, చంపేశారు కాబట్టి, అందు గురించి వీళ్ళు ఏమంటే పెద్దలందరినీ పిలిచి ఆలోచన చేసి వాళ్ళకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చు ఉండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినని మీరు చెప్పండి. చక్కగా ఉండాలి అబద్ధమైన బలంగా. ఏమని చెప్తారు? వాళ్ళ శిష్యులే వచ్చారు, బద్దలు కొట్టేస్తారు, బాడీని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి. ఇక చచ్చిపోయినాడు ఇంకెక్కడ కనబడతాడు, ఏముంటాడు కదా ఎక్కడ కానీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ విధంగా డబ్బిచ్చి వాళ్ళకి అబద్ధ సాక్ష్యం చెప్పించి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి, శిష్యులే తీసుకుని వెళ్ళని చెప్పండి. అది అధిపతి చెవిని బడిన ఎడల మేమును అతన్ని సమ్మితిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధించిన ప్రకటన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అలా చేశారంట కదా, అప్పుడు అలా చాలా డబ్బిచ్చి చేశారంట కదా, ఇప్పటికీ అంటూ ఉంటారట. యేసు ప్రభు లేతే, తిరిగి లేస్తే అలాగా చేశారంట కదా, చాలా ద్రవ్యమిచ్చి ఇలా చేశారంట కదా అనే మాట యూదులలో అందరికీ తెలుసు. అప్పుడు గతంలో ఇలా ఎంతకాలం అయిందండి? 2500 సంవత్సరాలైంది. 2025 సంవత్సరాలైంది. 2025 సంవత్సరాల క్రితం. అంటే అందులో నుంచి 30 సంవత్సరాలు తీసేస్తే, అది 30 సంవత్సరాలు తీసేస్తే, ఆయన జీవితం 30 సంవత్సరాలు తీసేస్తే, అది జరిగినటువంటి డేట్ నుంచి అప్పటి నుంచి అది వ్యాప్తిలోనికి వచ్చింది. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనము తెలుసుకుందాం, వాస్తవాలను తెలుసుకుందాం. ప్రభు యొక్క వాక్యం తేటగా, సూటిగా మనము తెలుసుకుందాం. ప్రభువునే ఎందుకు మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు కొరకు ఎందుకని బ్రతుకుతూ ఉన్నాం. చావైనా బ్రతికైనా, మనం బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అంటున్నాం. నిజమేనా? నిజమేనా? అందు గురించి ప్రభువును ఆ ప్రకారముగా చేశారు. అందుకే అక్కడ ప్రభు అన్నాడు, నా నిమిత్తం ఇలా చేస్తే మీరు శ్రమలు పొందుతారు, నా నిమిత్తం మీరు ఇలా నడిస్తే నిత్య శిక్షకు వెళ్ళిపోకుండా కాపాడుతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఆత్మ సంబంధులుగా బలపడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. మనము చనిపోయినా ప్రభువు కొరకే, బ్రతికున్నా ప్రభువు కొరకే. కాబట్టి ప్రభువును చూపించేవారుగా ఉంటాం. అందుకే మన గురి ఏమి? గురి అది అక్కడికి వెళ్తామనే గురి. ఫిలిప్పీ పత్రిక తీయండి. క్రైస్తవుడు గురి కలిగి నడుచుకునేవాడు. ఫిలిప్పీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొని ఉన్నారా? ఇంత క్రితం ప్రభు బల్లలో పాల్గొంటూ స్తుతులు చెల్లించి, పాటలు పాడి స్తుతులు చెల్లించి, ప్రభువుని గణపరిచి, ఆ రొట్టెను తీసుకొని, ద్రాక్షరసాన్ని తీసుకొని, ప్రభువా మీరు తప్పనిసరిగా అది తీసుకున్నప్పుడు మీ హృదయాలు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు. ప్రభువా నేను ఎలా తీసుకుంటున్నాను, నేను ఎలా తీసుకుంటున్నాను, ఇంకా ఏమైనా లోపాలుంటే నన్ను సరిదిద్దు ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా దర్శిద్దు. నీ సన్నిధిలో నీ జీవం గల సంఘంలో నేను ఎదుగుతున్నాను కాబట్టి నేను ఇంకా పవిత్రుడగేలాగా హిస్సోపుతో నా పాపములు కడగమంటున్నావు అని దేవుని ఒక వాక్యం ఉంది. అందు గురించి నీ యొక్క వాక్యం ద్వారా నన్ను ఇంకా బలపరిచి ఆత్మ సంబంధులుగా చేయి ప్రభువా. నీ కళ్ళ నుండి జల జల నీళ్లు రాలుతున్నాయి కదా, నీ హృదయంలో నుండి ఒక గంభీరత వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా. నా కొరకేనా ప్రభు చనిపోయింది? అరే నేను ఇంకా పాపములో జీవించాలా? అట్లా ఇంకా నేను ఎలా జీవిస్తాను? పరలోకం కావాలని ప్రభు దగ్గరకు వచ్చి కూడా ప్రభువుకి వ్యతిరేకమైన జీవితం నేను ఎలా జీవిస్తానని గుండెలో గుబులు మొదలవుతుందా?
గుండెలో గుబులు మొదలవుతే నువ్వు దేవునికి ఇష్టమైన వాడివే. అందుకే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభు అని యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. కనిపెడతా ఉన్నాం. ఎప్పుడు వెళ్తామా ప్రభువు దగ్గరికి? ఎప్పుడు వస్తామా ప్రభువుతో? ఎప్పుడు ఆనందాన్ని పొందుతున్నామా? అందుకే దేవుని పని చేయాలి, భూలోకంలో దేవుని ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, బలముగా ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి. కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు, పగలొద్దు, ప్రతీకారాలొద్దు, ఏమీ వద్దు. నాకు నా దారి వేరు. నీ యూదుల రాజువా అని యేసుప్రభుని పిలాతు అడుగుతుంటే అవునట్టు నేను రాజునే, కైతే ఈ లోకానికి రాజును కాదు. నా రాజ్యం వేరు. ఇదే నా రాజ్యం అయితే నా వాళ్ళు వచ్చి పోరాడేవారు. కానీ నా రాజ్యం వేరు. ఆ రాజ్యము కొరకు నేను వచ్చి ఇక్కడ నా రక్తము కార్చి చిందించి చనిపోయి తిరిగి లేచి మూడో పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి అది నా గురి, నా తండ్రి చిత్తం. కాబట్టి ఇది కంప్లీట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. పిలాతుకు కూడా అర్థం కాలేదు. సత్యం అంటే ఏమిటో, సత్యమే చెబుతున్నానండి. సత్యం అంటే ఏమిటో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, రక్షించబడ్డ వారికి దేవుని శక్తి. కాబట్టి ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము చూస్తే అక్కడ నుండి మన ప్రభు అని యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు. హెబ్రీ పత్రిక 13:14 ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 13:14 వచ్చినప్పుడు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. అందుకే మనము చనిపోయినను ప్రభువు కోసమే, బ్రతికినను ప్రభువు కోసమే. ఉండబోచున్న నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోవు దాని కొరకు మనము ఎదురు చూచుచున్నాం. ఉండబోయేదేమిటి? పరలోకమే. దాని కొరకు ఎదురు చూచుచున్నాము. అందుకే ప్రభువుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. పొద్దుట సండే స్కూల్లో పీటర్సన్ గారు చెబుతున్నాడు పిల్లలకి, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి అని చెబుతూ ఉన్నాడు. బిడ్డలకు తెలియపరచాలని, బిడ్డల హృదయంలో ఇప్పటి నుంచే దేవుని గురించి తెలియజేసి బలపరిచేవాడుగా ఉండాలని. అందుకే ఇక్కడ చూడండి 16వ అధ్యాయం మత్తయి సువార్త 24 ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరి ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలను. ఉపేక్షించుకొని, నేను ఏమాత్రము కాదు, నేను ఏమీ కాదు. అదే నేను చనిపోయిన ప్రభువు కొరకే, బ్రతికిన ప్రభువు కొరకే. నేను ఏమీ కాను. ఒక ఆయన మొన్న వెళ్ళినప్పుడు అక్కడ ఏటుగట్టు మీద అడిగారు, ఏమండి సువార్త ఏంటో ప్రకటించలేదు ఏది అన్నారు. లేవలేకపోయానండి కొంచెం, అదేనండి అని చెప్పేసట్టు, మీ దగ్గర దాచకూడదు కానీ కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఏవేవో తన వ్యక్తిగత జీవిత విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చు. ఓపెన్గా అతను రక్షించబడిన వాడు కాదు, చాలా కోపిష్టి, బాగా ఇదిగా ఉంటాడు. అయినప్పటికీ తగ్గించుకొని బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు నేనైతే సువార్త ప్రకటించలేదు కానీ, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. రాతి హృదయాన్ని తీసేసి మాంసపు గుండెను పెడతాడు, రాతి గుండెని తీసైనా మాంసపు గుండె పెడతాడు అని చెప్పేసి అన్నప్పుడు ఒక నమస్కారం పెట్టి చేస్తున్నాడు. అందుగురించి వారికి ఏమిటంటే వింటున్నారు కానీ వారు ప్రభువుని ఒప్పుకోవటానికి ఇష్టపడలేకపోతున్నారు, ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడలేకపోతున్నారు. అందుకే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే నాకు ఇవేమీ కాదు, ఇవేమీ అవసరం లేదు, నేనుగా వచ్చేయాలి, నా తర్వాత నా పిల్లలు కూడా వచ్చేయాలి, నా భార్య కూడా వచ్చేయాలి, అందరం కూడా అలా వచ్చినట్లయితే ప్రభువుకు మహిమాతం. సత్తుపల్లిలో ఉన్నటువంటి నతానియేలు గారు, వారి భార్య, వారి పిల్లలు చెప్తే కాదు కానీ అంతా ఉపేక్షించుకొని అలా బ్రతుకుతూ ఉంటారు. బిడ్డలు కూడా అలా గీటు దాటకుండా అలాగే నిలబడి ఆకలిగా ఉన్నది ఏది ఉన్నదానితో తృప్తి చెందుతూ ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అందు గురించి ఉపేక్షించుకొని వెళ్ళేటటువంటి విధానం కావాలి. అంతేకాదు ప్రత్యేకమైన నడక విధానం చూపించాలి, ప్రత్యేకమైన నడక చూపించాలి. ఇది చూడండి, రోమాపత్రిక 12:2 ఉంది. రోమాపత్రిక 12:2 ఉంది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. అది విషయం. ప్రత్యేకమైన నడక మారిపోయింది. ఇదివరకు చూపు మారింది, ఇదివరకు నడక మారింది, ఇదివరకు లైఫ్ స్టైల్ మారిపోయింది. మొత్తం అంతా ఎవరిని చూపిస్తున్నాం? మనము ప్రభువుని చూపిస్తున్నాం. ప్రభువుని చూపిస్తున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన ఏమవ్వాలి? రూపాంతరము పొందండి. రూపాంతరము పొందండి. రూపాంతరము పొందిన తర్వాత ఎలా ఉంటుంది? మీరు రూపాంతరం పొందిన తర్వాత ఎలా ఉంటుంది? శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి. ప్రభువు కొరకే అంటున్నారు కదా. మనము చనిపోయినా ప్రభువు కొరకే, బ్రతికున్నా ప్రభువు కొరకే అంటున్నారు కదా. మాటేనా? మాటేనా? కేవలం మాటేనా? అది కాదు, జీవితాన్ని కూడా చూపించాలి. అదే అక్కడ చెప్పేటటువంటి వాక్కు. శ్రమలతో కూడిన నడక నడవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తే 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఎవరి కొరకు బాధపడి? మన కొరకు బాధపడి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఏమి చెల్లిపోయాడమ్మా మనకి? మాదిరి. మాదిరి. ఏమిటయ్యా అతను అలా మాట్లాడుతుంటే ఇతను ఏం మాట్లాడడం లేదు ఏమిటి అంటే, అతను ఏమీ మాట్లాడడం లేదు ఏమిటి అంటే, అతను ప్రభువుని నమ్ముకున్నవాడు. అలా నిలబడిపోయాడు. అలా నిలబడిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు, అతను తిట్టిన అతను ఆ విధంగా వెళ్ళిన తర్వాత, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో ఎవరో చెప్పారు, పలానా వ్యక్తిని మీ ఆయన గారు ఇలా తిడుతున్నారని చెబితేసి అంటే, అప్పుడు భార్య అంది, ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఆయన తప్పు చేసి ఉన్నాడు, కానీ ఆ విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడడం మంచిది కాదండి అనినప్పుడు ఆ భర్త ఆయన ఇచ్చేది మరి నలిగాడు. నలిగిపోయి అతని దగ్గరకు వెళ్ళడం మానేశాడు. కారణం ఏమిటో తెలుసా? సిగ్గుపడుతున్నాడు. ఏంటి? అతను మౌనంగా ఉండడం వల్ల ఎంత భయం వచ్చింది? అతను మౌనంగా ఉండడం వల్ల ఎంత భయం వచ్చింది? భయం వచ్చి అతను ఆయన దగ్గరకు వెళ్ళడానికే. అయితే ఆయనే వచ్చాడు. ఎలా ఉన్నారు? దాని గురించి నేనేం బాధపడలేదు. ఇతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభు ఆత్మ నడిపింపు ఎలా వస్తుందో చూసారా? ప్రేమ, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా మనిషి గుండెలోంచి పీక్కొస్తాయండి. గుండెలోంచి పీకొచ్చి ఏం చూపిస్తాయి? ప్రభువుని చూపిస్తాయి. అంతా ఎక్కడుంది? ఇదంతా కూడా దేవుడే ఎప్పుడో పెట్టాడు మనలో. ఈ మానవుల్లో అన్ని లోపల ఉన్నాయి. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ పగ, ప్రతీకారం, కక్ష అన్ని చచ్చిపోయాయి. తోసేసాము. శరీర సంబంధమైన వాటిని అన్నిటి కూడా త్రోసిపారేసాము. ఆత్మ సంబంధమైన పెట్టాము. ఆత్మ చేత శరీరము నడిపించబడేలాగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఆత్మ చేత శరీరం నడిపించబడేలాగా. శరీరంతో ఆత్మ కాదు. చాలామంది శరీరంతో ఆత్మను నడిపిస్తారు. అలా కాదు. ఆత్మచేత ఏమి నడిపించాలి? శరీరం నడిపించాలి. ఆత్మచేత మీరు శరీరం నడిపిస్తే మీరు జీవిస్తారు అన్నాడు. అందుచేత మనం ఆత్మానుసారులుగా ఉండాలి. శ్రమలతో కూడిన మంచి పోరాడాలి. అయితే లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకం మనల్ని హింసిస్తుంది, లోకం మనల్ని చిరాగ్గా చూస్తుంది. చేతకాని వాడు అంటుంది, తెలివి తక్కువ వాడు అంటుంది, బ్రతుకు ఎరగని వాడు అంటుంది, ఏమి పట్టించుకొని వాడు అంటుంది లోకం. ఒకవేళ నీ భార్య కూడా అనొచ్చు. లోకంలో నీ భార్య ఉంటే ఇంకా కూడా సహవాసం ఇది లోకంతో సహవాసం ఉన్నప్పుడు నీ భార్య కూడా ఉంటే ఇదంతా ఎందుకు అని చెప్పేసి అంటే ఆమె కూడా అనవచ్చు. అందుచేత అప్పుడు ఆమెను కూడా మందలించేవారుగా ఉండాలి. యోబు భార్య, ఎందుకు దేవుడు అంటావు? దేవుడు ఇన్ని పోయాయి, ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు,
అన్నీ పోయాయి, నీ శరీరం కూడా పాడైపోయింది, నీ శరీరానికి నేను చాకరీ కూడా చేయలేకపోతున్నాను. ఎందుకు వచ్చిన దేవుడు? ఆ దేవుడిని దూషించి చచ్చిపోరాదు. ఏ భార్య అయినా అలాగే అంటుంది. అయితే ఆత్మ సంబంధమైన ఆమె అలా మాట్లాడదు. అందుచేత మూర్ఖురాలులా మాట్లాడుతున్నావు అన్నాడు, కానీ మూర్ఖురాలని కూడా అనలేదు. యోబు ఈ విషయంలో ఏ పాపము కూడా చేయలేదు. అందుకే చూడండి, ఇక్కడ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహిస్తుంది, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. ఎక్కడి నుంచి? లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు కావాలని అన్నావో, రా, కమాన్, రా, నా దగ్గరకు రా అన్నాడు. దేవుని దగ్గరకు వచ్చావు. సాతాను సంబంధంలో ఉన్నావు, సాతాను గుప్పెట్లో ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు. వాక్యం విన్నావు, ఏమైనా సరే విడిచిపెట్టాలనుకున్నావు, విడిచిపెట్టుకున్నావు, ప్రభువు దగ్గరకు వచ్చి కూర్చున్నావు. అందుకే మీరు లోక సంబంధుని ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకము మిమ్మల్ని ఏమే చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఉదయాన్నే ఒక ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత బాధలు చెప్పుకుంటున్నాడు. బాధలు చెప్పుకుంటున్నప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి, మింగేస్తున్నాడు, కన్నీళ్ళు వస్తున్నాయి. ఉదయాన్నే ఈరోజు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు? ప్రభు దగ్గరకు రావచ్చు కదా, ప్రభువుని నమ్ముకోవచ్చు కదా. అసలు ఆ మాటలు ఎక్కడం లేదు, దేవుని మాటలు ఎక్కడం లేదు. తన శ్రమల గురించి, తన కష్టాల గురించి, తన పోయిన జీవితం గురించి, ఇప్పుడు చిందరబందరమైన జీవితం గురించి బాధపడుతున్నాడే తప్ప ఆ బాధను మించిన బాధ అగ్నిగుండం అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. అందు గురించి మీరు రండి, కూర్చోనండి, తెలుసుకోనండి అని అంటే అతనికి అర్థం కావడంలే. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. బాగా క్రైసిస్ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తుందో నీ మైండ్కి తెలియదు, ఏమైపోతుందో నీ మైండ్కి తెలియదు. కాబట్టి ప్రభు వైపు చూడాలి. అది ఎందుకు వచ్చిందో అందుకే వచ్చిందేమో, నాకు రక్షణ నిమిత్తమే వచ్చిందేమో, ఈ ఒత్తిడి నా రక్షణ నిమిత్తమే వచ్చిందేమో, మిమ్మును నన్ను వెంబడించాలంటే ఈ విధంగా ఉండాలని ప్రభువు చెప్పాడు కదా, అందుకే ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయేమో, అందుకే నేను ఇంకా బలంగా ఉండడం కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడేమో అనే ఆలోచన నీలో కలగాలి. అదే మారు మనసుకు పునాది. మీరు లోక సంబంధులు ఏని ఎడల లోకమునే స్నేహిస్తారు కాబట్టి మీరు లోకములు సంబంధులు కారు, ఈ లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకున్నాను, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు. అందుకే మనము ఇక జయించే వాళ్ళంగా ఉండాలి, జయించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 40:31లో, యెషయా గ్రంథం 40:31లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సునాయసముగా ఏమవుతున్నా సరే సునాయసముగా, ఏమవుతున్నా సరే సునాయసముగా. ఏలీ గారు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్న సమయంలో ఆ యొక్క యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు. అయ్యా, ఫిలిష్తీయుల చేతిలోనికి మందసం వెళ్ళిపోయిందయ్యా, ఫిలిష్తీయుల చేతిలోనికి మందసం వెళ్ళిపోయింది. నీ కుమారులని ఇద్దరు కూడా హోప్ని ఫీనెహాసులు చచ్చిపోయారు యుద్ధంలో. అలాగ నిలబడినటువంటి ఏలీ, భక్తి భావంతో ఎంతో దేవునికి విధేయుడైన ఏలీ, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని పనివాడు, బలమైనటువంటి వాడు ఏలీ తడబడ్డాడు, వెనక్కి తిరిగి పడిపోయాడు. షాక్ విన్న వెంటనే, పడిపోయిన వెంటనే, స్థూలకాయుడు కాబట్టి, లావుగా ఉన్నవాడు కాబట్టి బ్యాలెన్స్ వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి పడిపోయాడు. అక్కడే ఏలీ చనిపోయాడు. ఏలీ చనిపోయాడు. భార్య కష్టకాలంలో, కోడలు కష్టకాలంలో ఉంది, డెలివరీ టైంలో ఉంది కోడలు. ఆ డెలివరీ టైంలో ఉన్న కోడలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కలు
ఆ పురిటి నొప్పులతో బాధపడిన సమయంలో స్త్రీలు ఉంటారు కాబట్టి జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మందసం ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయిందట. ఓప్రీ పెనహాసులు చనిపోయారట. వాళ్ళ మామగారు కూడా ఇప్పుడే ఆ మాట విని పడిపోయి చనిపోయారట అని చెప్పినప్పుడు బాధల్లో ఉన్నటువంటి ఆ తల్లి, బాధల్లో ఉన్నటువంటి తల్లి అంటుంది, ఇశ్రాయేలీల్లో నుంచి ప్రభావం పోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రభావం పోవాలంటే మన క్రియలే, మన పద్ధతులే, మన అలవాట్లే. మన పద్ధతులు ఎప్పుడైతే చెడువయ్యాయో, మన పద్ధతులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా కాకుండా, అనుకూలం కాకుండా వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామో అప్పటి నుంచే మన ప్రభావం ఏమవుతుంది, దేవుని ప్రభావం ఎక్కడి నుంచి తొలగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అవ్వడానికే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులను అవ్వడానికి పిలవలేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. రకరకాల వేడుకలు చేసుకొని దేవుణ్ణి అవమానపరచమని పిలవలేదు. ఈ రోజును రకరకాలైన క్రిస్మస్ కాదు అది ఇది అని చేసుకొని అది మర్యాదగా కాకుండా, అది ప్రభు కూడా చెప్పలేదు కదా. మీరు కేవలం ఇది మీరు చేయండి, నేను వచ్చే వరకు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటూ నా మరణాన్ని ప్రచురించండి అనే ప్రభువు చెప్పాడు. కానీ ఏది కూడా ఇది మీరు చేయమని చెప్పలా. అందుగురించి దాన్ని వ్యర్థముగా ఆచరించి ప్రభువుకి గాయపరిచి అన్యులకి తెలిసేలాగా రకరకాల డాన్సులతో, రకరకాల కార్యక్రమాలతో, అసలు రక్షకుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే దాన్ని మరిచి నేను రక్షణ పొందానా లేదనేటువంటి భావం కూడా తెలియక మళ్ళా అదే రొంపులో దిగుతూ ప్రభువుని గనపరుస్తావా? చెప్పయ్యా, ఇది న్యాయమా? చెప్పు, ఇది న్యాయమా? చెప్పు. అందుకే జయముతో కూడిన పోరాడాలి. ప్రభువు నామానికి అవమానం తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. ప్రభువు నామానికి మహిమకరముగా ఉండేదిగా అది. ప్రభువు నామానికి మహిమకరముగా ఉండేదిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి, ముగించుకుందాం. నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును అపహరించకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఫైనల్గా చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకొన్నావు. నీ ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొన్నావు కాబట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. అంటూ ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండానట్లు. ఏంటది? జీవ కిరీటం. అక్కడ ప్రభు కిరీటం ఇస్తానంటున్నాడు. అందు గురించి ఆ కిరీటం మిస్ అవ్వద్దు. ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. నీ భార్య నీ కిరీటాన్ని అపహరిస్తుందా? నీ కుమారులు నీ కిరీటాన్ని అపహరించాలని చూస్తున్నారా? లేకపోతే లోకంలో వెళ్తున్నా కదా నీ స్నేహితులు ఆ కిరీటం రాకుండా చేస్తారని, ప్రైజ్ రాకుండా చేసేటటువంటి పరుగు పందెంలో ప్రైజ్ రాకుండా చేయటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు బయట వాళ్ళు. అలాగే నీకు అలా ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకో. నీ విశ్వాసాన్ని పట్టుకో. జయించు వానిని నా ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికీ వెలుపలికి పోవడం. అందులో నుంచి వాడు ఎన్నటికీ వెలుపలికి పోవడం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అదే ప్రభువు చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అదే ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినటువంటి వాక్కులు ఏమిటి? ఆ వాక్కులు అంటే ఆయన నేను నిజమైన కాపరిని. అక్కడ అన్నటువంటి మాట ఏమిటి అంటే
నేను నిజమైన కాపరిని. 9వ వచనంలో చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచూ ఉండును అన్నాడు. మేత మేయిచూ ఉండును అన్నాడు. 28వ వచనంలో చూడండి, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు. చూసారా, ఎవడునో నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. ఈ రీతిగా ఆయన పనులు పిలుస్తున్నాడు. మనము ఎవరము? బ్రతికున్నా చనిపోయిన ఎవరి వారం? ప్రభు వారం. ప్రభు కొరకే బ్రతుకుతూ ఉన్నవారు, ప్రభు కొరకే జీవించేవారు. అట్టి రీతిగా సిద్ధపడి ప్రభు మహిమార్థమై బ్రతుకుదాం. ఈ లోకాన్ని విడిచే వరకు కూడా జాగ్రత్తగా ఆత్మ సంబంధులుగా లోకాన్ని చేయిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలు అద్భుతాలు. ఇదిగో ప్రభువా, ఈ రీతిగా ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని ఈ రీతిగా సందేశాన్ని సిద్ధపరిచినందుకు, అల్పుడనైన నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చి బలంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మరి ఇది ప్రతి వారికి ఆత్మకార్యం చేయమని, నమ్మకముగా జీవించటానికి మాకు శక్తినిమ్మని, మేము చనిపోయినా బ్రతికినా మీ కొరకే అనేది ఈ లోకంలో చూపించే వారంగా మమ్మల్ని సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.